తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి జీవీ రెడ్డిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేశారా? జీవీ రెడ్డి చాకచక్యంగా వైకాపా ట్రాప్లో పడకుండా జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు జీవీ రెడ్డి ప్రస్థానం గురించి కనుక మనం విశ్లేషణ కనుక చేసుకుంటే, తొలుత జీవీ రెడ్డి న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ఆర్టరీగా చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు గారు జీవీ రెడ్డికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డికి చంద్రబాబు గారు అవకాశం దక్కించారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కూడా జీవీ రెడ్డి జాతీయ స్థాయిలో ఆయన తన వాయిస్ని వినిపించగలిగారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున జాతీయ స్థాయిలో జీవీ రెడ్డి ఆయన వాయిస్ని, బలమైనటువంటి వాయిస్ని వినిపించగలిగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా జీవీ రెడ్డి గారికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆయనకి ఆయన్ని గౌరవించారు. ఏ రకంగా అనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీవీ రెడ్డి గారికి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా చంద్రబాబు గారు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఏపీ ఫైబర్ నెట్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి అన్నట్లుగా జీవీ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ తరువాత జీవీ రెడ్డి గారిని చంద్రబాబు గారు పిలిపించుకొని ఆయనతో మాట్లాడడం, ఆయన్ని మందలించేటువంటి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి జీవీ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేశారన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది వైకాపా నేతలతో జీవీ రెడ్డికి టచ్లోకి వెళ్ళేలా చేశారని, కానీ జీవీ రెడ్డి మాత్రం వైకాపా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడలేదు అన్నట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే నిజంగా వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి ఒక వారం రోజుల పాటు మౌనం వహించినప్పటికీ నిన్న మాత్రం ఆయన చంద్రబాబు గారి గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్ని ఉద్దేశించి జీవీ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అద్భుతంగా ఉంది అంటూ ఆ బడ్జెట్ను కొనియాడుతూ జీవీ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ని కొనసాగిస్తూనే, నేను అసలు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అనతి కాలంలోనే నాకు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి నన్ను గౌరవించారు. అలాగే నేను ఎప్పటికీ చంద్రబాబు గారికి రుణపడి ఉంటాను. చంద్రబాబు గారి మీద ప్రేమ, అభిమానం నాకు ఎప్పటికీ తగ్గవు. 2029లోను 2034లోను నారా చంద్రబాబు గారే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలి, మరింత బలం అవ్వాలి అంటూ ఆయన ఆకాంక్షించారు. ఆ ట్వీట్ తర్వాత నిజంగా జీవీ రెడ్డి గారిని కొంతమంది ప్రశంసిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన రాజీనామా చేసినప్పటికీ చంద్రబాబు గారి మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో అది ఆయన ట్వీట్ రూపంలో తెలియజేసినటువంటి నేపథ్యంలో వైకాపా నాయకుల ట్రాప్లో జీవీ రెడ్డి పడలేదు. ఎట్టి పరిస్థితుల్లో జీవీ రెడ్డిని వైకాపాలోకి తీసుకువెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. జీవీ రెడ్డి లాంటి వాయిస్ ఏదైతే ఉందో అది వైకాపాకి అవసరమని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ జీవీ రెడ్డి మాత్రం వైకాపా ట్రాప్లో పడలేదు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే కమెంట్లు చేస్తూ ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వైకాపా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు
ఒక నెల రోజుల క్రితం వైకాపాకి రాజీనామా చేసి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత అంటే వైకాపా తరపున జాతీయ స్థాయిలో బలమైనటువంటి వాయిస్ ఇచ్చేటువంటి వారు, వాయిస్ని వినిపించేటువంటి వారు లేరని మరి జగన్మోహన్ రెడ్డి భావించారో ఏంటో తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రాజీనామా చేసినటువంటి జీవీ రెడ్డి గారిని ఆ ప్లేస్లోకి తీసుకువెళ్ళాలని, అంటే రవిచంద్రారెడ్డి గారి స్థానాన్ని జీవీ రెడ్డి గారి ద్వారా భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారని, అలాగే వైకాపా నేతలు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చారని, జీవీ రెడ్డి లాంటి బలమైనటువంటి వాయిస్ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నటువంటి వైకాపాకు అవసరం కాబట్టి జీవీ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో వైకాపాలోకి మనం తీసుకొని తీరాలి అంటూ కొంతమంది వైకాపా నేతలు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చినట్టుగా, జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఒప్పుకొని జీవీ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో వైకాపాలో చేర్చుకునేలాగా ఆయన వ్యూహరచన చేసినట్లుగా కొన్ని వార్తలని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే జీవీ రెడ్డి గారితో కొంతమంది వైకాపా నేతలు కూడా మంతనాలు చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి, ఒకంత సమాచారం కూడా ఉంది. కానీ జీవీ రెడ్డి గారి నిర్ణయం మాత్రం మారలేదు. జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఆయన మాత్రం ఆయన మనసంతా తెలుగుదేశం పార్టీ వైపే, తెలుగుదేశం పార్టీ చుట్టే తిరుగుతుంది. ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీతోనే ఇంకా ఉన్నారని ఆయన భావిస్తూ ఉన్నారు. అది నిజంగా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ ఇప్పటికీ జీవీ రెడ్డి గారిని అభిమానిస్తూనే ఉన్నారు. జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడాన్ని కొంతమంది ఆ రోజు జీర్ణించుకోలేకపోయారు. జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారంటూ కూడా కొంతమంది నెటిజన్లు, టీడీపీ కార్యకర్తలు కూడా కమెంట్ చేశారు. ఆ తర్వాత జీవీ రెడ్డి గారు 1 వీక్ పాటు వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన పెట్టినటువంటి ట్వీట్ ద్వారా ఇప్పుడు వైకాపా నేతలకి, వైకాపా అధినేతకి, వైకాపా కార్యకర్తలకి భారీ షాక్ అన్నట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. నిజంగానే జీవీ రెడ్డి గారు వైకాపా ట్రాప్లో అయితే పడలేదు. అంటే జీవీ రెడ్డి గారికి ఇక రాజకీయాల్లో కొనసాగాలనేటువంటి ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ, జీవీ రెడ్డి గారు మాత్రం వైకాపా ఇచ్చినటువంటి ఆఫర్ను మాత్రం సున్నితంగా తిరస్కరించినట్టుగా నిన్న పెట్టినటువంటి ఒక ట్వీట్ ద్వారా మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు కష్టకాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి జీవీ రెడ్డి లాంటి ఒక బలమైనటువంటి వాయిస్ని ఇచ్చేటువంటి ఒక నేత అవసరం. అందుకే జీవీ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో వైకాపా దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేసిన జీవీ రెడ్డి మాత్రం వైకాపాకి ఆమడ దూరంలోనే ఉన్నారు. అందులో భాగంగానే నిన్న ఆయన చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి ఈ ట్వీట్ దానికి ఉదాహరణగా అయితే మనం భావించవచ్చు. సో ఇటు పరిస్థితుల్లో జీవీ రెడ్డిని వైకాపాలోకి తీసుకోవాలని భావించినటువంటి వైకాపా నేతలకు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం జీవీ రెడ్డి భారీ జలక్కిచ్చారు. జీవీ రెడ్డి మాత్రం వైకాపా నాయకుల ట్రాప్లో అయితే పడలేదు. ఇప్పటికీ కూడా జీవీ రెడ్డి గారు నారా చంద్రబాబు గారిని అభిమానిస్తూ ఉన్నారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మరింత బలం పుంజుకోవాలి అని అంటూ ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాత్రం ఇతర పార్టీలకు వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు అన్నట్లుగా కొంతమంది అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. నిజంగా జీవీ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ట్వీట్ ద్వారా కూడా ఆయన ఏ ఇతర రాజకీయ పార్టీల్లో కూడా ఆయన చేరేటువంటి ఉద్దేశం లేనట్లుగా స్పష్టంగా ఆ ట్వీట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నేను ఇక న్యాయవాద వృత్తిలో కొనసాగుతా అంటూ కూడా ఆయన ఒకంత స్పష్టతనైతే ఇచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ ట్రాప్లో మాత్రం జీవీ రెడ్డి పడలేదు. వైసీపీ నాయకుల పప్పులు మాత్రం జీవీ రెడ్డి దగ్గర ఉడకలేదు అన్నట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.